అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అలాగే టెట్పై మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. పీఏసీఎస్ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని చెప్పేసి పీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శ్రీకాకుళంలోని డీసీసీబీ కార్యాలయం ఆవరణలో ఏపీ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సీఈఓ దత్తి సత్యనారాయణ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ మినహాయింపు దక్కేలా చూడాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టెట్ పరీక్ష నుంచి సర్వీస్లో ఉన్న టీచర్స్కి అందరికీ కూడా మినహాయింపు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అయితే వేయడంతో పాటుగా ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రధాని కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ ఆదేశాలను మార్పు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీచర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు దీనిపై పార్లమెంట్లో గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఊడ పేరుకేసి ఇంటికి పంపేసేలా టీచర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని అన్నారు. అక్టోబర్ 18న తనను కలిసిన టీచర్లతో టెట్ నుంచి మినహాయింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు 4 రోజులకే మాట మార్చి అందరూ పరీక్ష పాస్ అవ్వాలని అక్టోబర్ 22న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఇక కొత్తగా టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష రాయాల్సిందేనని చెప్పి ప్రభుత్వం వారిని మానసికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమోషన్స్ వద్దనుకునే వారికి 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వారికి టెట్ పాస్ నుంచి మినహాయింపిస్తామని చెప్పడం ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేయడమేనని మండిపడ్డారు. 20 ఏళ్లుగా ఒక సబ్జెక్ట్ టీచర్గా పనిచేస్తున్న ఉద్యోగులు కొత్తగా అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి పరీక్ష పాస్ కావడం ఎంత కష్టమో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇదంతా కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ లాగే ఉందని వివరించారు. ఇప్పటికైనా ఉద్యోగుల అభిప్రాయాన్ని భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. టీచర్లను ఇబ్బంది పెడుతూ వారి ఉద్యోగాలు ఓడ పెరిగేసే ఆదేశాలను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.